ఈ రోజు ఉపవాసం ఉంటే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందొదినా. అంత పుణ్యం వస్తుంది. స్వర్గలోక ప్రాప్తమా? చచ్చిపోమంటుందా ఏంటొదినా? సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎలా ఉండాలిరా దేవుడా? జ్యూస్లవి తాగొచ్చా అత్తయ్య? పోనీ ఫ్రూట్స్ తినొచ్చా? వాటిని కూడా తాగకూడదు హారిక. మీ దుంప తెగ. ఈ విషయం ఇప్పుడా చెప్పేది? నిన్న చెప్పుంటే రాత్రి పీకల దాకా తినేదానిగా. ఇప్పుడు సాయంత్రం దాకా ఎలా ఉండాలో ఇప్పుడే ఆకలేస్తోంది. గుడ్ మార్నింగ్ రా. వినలేదనుకుంటా. గుడ్ మార్నింగ్ అఖిల్. ఏరా రెస్పెక్ట్ తెలీదా? గుడ్ మార్నింగ్ చెప్పవా? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలా? నేనంటే భయం లేదరా నీకు? ఏదో నైట్ భయపడ్డాం కదా అని ప్రతిరోజు భయపడతావా ఏంటి? అవునులే, అవసరం తీరిపోయిందిగా. మళ్ళీ నా టైం వస్తుందిలే. అప్పటి వరకు నా టైం నడుస్తుంది. కొంపదీసి రివెంజ్ తీర్చుకుంటావా ఏంటి? తీర్చుకుంటావా ఏంటి? కన్ఫామ్గా తీర్చుకుంటాను. గుడ్ మార్నింగ్ పెద్దనాన్న. గుడ్ మార్నింగ్ బన్నీ. గుడ్ మార్నింగ్ బాబాయ్. మార్నింగ్. ఏంటి బాబాయ్ నీరసంగా ఉన్నావు? నువ్వు ఇచ్చిన ఐడియా ఎఫెక్ట్ రా బన్నీ. బాబాయ్కి బ్యాండ్ బాజా భారత్ అయింది. సారీ బాబాయ్. ఇంకెప్పుడు అలాంటి ఐడియాలు ఇవ్వకరా. మంచి ఐడియా ఇవ్వు. ఏంటి మగమహారాజులు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళాలి కదా. డైనింగ్ టేబుల్ మీద వెళ్తారా? ఏంటి జోకా? టిఫిన్ తినేసి వెళ్తాం. ఈ రోజు ఇంటిల్లిపాది ఉపవాసం. ఏంటి ఫాస్టింగా? ఫాస్టింగే. ఎందుకు? కార్తీక మాసం కదయ్యా, ఈ రోజు పూజ చేస్తున్నాం. మీరు పూజలు చేస్తే మేమెందుకు పస్తులు ఉండాలి? అంటే ఆడవాళ్ళే ఉపవాసం ఉండాలా బావగారు? మగవాళ్ళు ఉండకూడదని రాజ్యాంగంలో రాసిందా? ఈ మాత్రం దానికి రాజ్యాంగాల దాకా ఎందుకులే అమ్మా. నేను ఫాస్టింగ్ ఉంటాను. ఓకే, నువ్వు ఉండగలవా? ట్రై చేస్తాను. మరి మీ ఆంటీ, అదే మా సుమంగలి, మా అత్తయ్య, అది ఉపవాసం ఉంటుందా? ఉంటా. నేనంటే నీకెంత ప్రేమరా చిన్నోడా? ఎప్పుడు నన్నే తలుచుకుంటావు. ఎంతైనా నువ్వు మా మేనత్తవు కదే. అవునవును. ఇంట్లో పిండి వంటలు చేసినప్పుడు ఎప్పుడైనా అత్తయ్య తినిందా అని అడిగారా? ఇప్పుడు మాత్రం ఉపవాసం ఉంటుందా అని అడుగుతున్నారు. ఒకరోజు పస్తుంటే ప్రాణం ఏం పోదులేవే. నేనుంటాను సరే, పిల్లలు ఉండగలరా అని. పిల్లలకి టిఫిన్ చేసి పెడతాను పిన్ని. అదేంటి పొయ్యి వెలిగించకూడదన్నారుగా? పిల్లల కోసం తప్పదు కదా పిన్ని. పిల్లలంటే అందరి కోసం కాదు, అను కీర్తికి మాత్రమే. బన్నీ ఉపవాసం ఉంటాడు. బన్నీ, నువ్వింత చిన్న వయసులో ఫాస్టింగ్ ఉంటావా? భలేవారే అక్క. బన్నీకి చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. మామూలు రోజుల్లోనే సోమవారం శివుడికి, గురువారం సాయిబాబాకి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉంటాడు. మమ్మీ. అవునవును, ఎంగేజ్మెంట్ రోజు ఆంటీ అంకుల్ కూడా చెప్పారు బన్నీకి భక్తి శ్రద్ధలు ఎక్కువ అని. నువ్వు కూడానా? ఎరా బన్నీ, నిజమా? నిజమా అంటున్నారేంటి బావగారు? భక్తిలో వాడు భక్త ప్రహ్లాదుడు, శ్రద్ధలో మార్కండేయుడు, ఆసక్తిలో అయ్యప్ప స్వామి. ఇంత పెద్దదాన్ని నేను ఆకలికి తట్టుకోలేను. నువ్వు ఎలా తట్టుకోగలవురా?
చెప్పాను కదా పిన్ని, బన్నీకి భక్తి శ్రద్ధ ఆసక్తి ఎక్కువ అని. ఓకే, మేము ఆఫీస్కి బయలుదేరుతాం. పదరా అఖిల్. ఈరోజు ఆఫీస్ లేదు బావగారు, ఆయన కూడా ఇంట్లోనే ఉన్నారు. ఆఫీస్ ఎందుకు లేదు? ఆఫీస్లో 35 మంది ఆడవారే ఉన్నారు. వాళ్ళు కార్తీక మాసం చేసుకోరా ఏంటి? అందుకే అభి లీవ్ ఇచ్చినట్టున్నాడు. మీరు కూడా ఇంట్లోనే ఉండండి. ఛ, బయటికి వెళ్ళేదని తిందాం అనుకుంటే కుదిరేలా లేదే. ఏంటన్నయ్య, ఆఫీస్ వంకతో బయటికి వెళ్ళి తిందాం అనుకున్నావా? నీకేదో తెలుసురా? వెళ్ళండి శ్రీవారు, రూమ్లో కూర్చుని లెక్కలు రాసుకోండి. ఇక్కడే ఉంటే ఆకలి పెరుగుతుంది. సాయంత్రం వరకు ఎలా భరించాలో ఏంటో. ఏంట్రా లుక్కు? నేను ఫాస్టింగ్ ఉంటానని నీతో చెప్పానా? లేదు, నేనే కమిట్ చేయించాను. నేను ఆకలితో ఆగనని నీకు తెలుసు కదా. అందుకే పనిష్మెంట్ ఇచ్చాను. రివెంజా? ఎస్, నిన్న నీ టైం, ఈరోజు నా టైం. వద్దు మమ్మీ, మళ్ళీ దొరికిపోతావు. దొరికినప్పుడు చూద్దాం. నా టైం రావడానికి ఎంతో టైం పట్టదు. పోరా. ఈ బన్నీతో గేమ్సా? చెప్తా. ముసలపడుచుకి అట్ల తద్దని ఈ వయసులో ఇన్ని కొలుకులు అవసరమా వదినికి? ఎన్ని హోయిలిపోతోందో. నా అందం తనకు రాలేదు కాబట్టి సరిపోయింది. వచ్చుంటే ఇంకెన్ని వయ్యారాలు పోయేదో. వదిన ఎక్స్ప్రెషన్ మారిందేంటి? నా ఎక్స్ప్రెషన్ పసిగట్టిందా ఏంటి? వదినా, ఇలారా. ఏంటొదినా? ఎందుకలా చూస్తున్నావు? ఎలా చూశాను? ఎలా చూసావో నీకు తెలీదా? నీకెలా కనిపించాను? నా వంక అదోలా చూసావు. అదోలా అంటే? ఈర్ష్యగా అసూయిగా చూసావు. దొరికిపోయాను. ఇంకా కవర్ చేసుకోవడం వేస్ట్. అవును, చూసారదనా? ఎందుకు చూసావు? ఏ ఎందుకు చూడకూడదు? ఇంత అందాన్ని, ఇంత సౌందర్యాన్ని చూడకుండా ఎవరన్నా ఎలా ఉండగలరు? సాటి ఆడదాన్ని నాకే నీ అందాన్ని చూస్తుంటే మతి పోతోంది. ఈర్ష అసూయ కలుగుతోంది. ఇంత అందాన్ని దేవుడు నాకెందుకు ఇవ్వలేదా అని కుళ్ళొస్తోందదినా. ఇంత అందంతో నీతో పోటీ పడలేనందుకు నిన్ను ద్వేషించాలనిపిస్తోందదినా. ఓ వదినా, నువ్వు మరీను. నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుందదినా. అందరూ చీర వల్ల నీకు అందం వచ్చిందంటున్నారు కానీ అది అబద్ధం. నీ వల్లే ఈ చీరకి అందం వచ్చింది.
ఏదేవైనా సాయంత్రం నీకు దిష్టి తీయాల్సిందే. అయ్యో నాకు దిష్టి ఎందుకు వదినా? ఇంత చిన్న వయసులో దిష్టి తీసుకోకపోతే ఎలా వదినా? ఎన్ని పాపిష్టికళ్ళు దిష్టి పడతాయి? చిన్న వయసా? నీకేమంత వయసు అయిపోయింది వదినా? నీ కోడళ్ల కంటే నువ్వే చొక్కగా ఉన్నావు. పో వదినా, ఏదో మీ అభిమానం. కాదు, నా దౌర్భాగ్యం. వస్తానదనా? ఉమ్. వదినా, ఆ? ఎక్కువగా చూసుకోకు, అద్దం పగిలిపోతుంది. అను, కీర్తి, టిఫిన్ రెడీ. అక్కడ పెట్టు. ఇప్పుడు నేనే మీకు తినిపిస్తాను. మీరు తినిపిస్తారా? అవును, నా చేత్తో నేనే తినిపిస్తాను. అక్కర్లేదు, మేమేం చిన్నపిల్లలం కాదు, మేమే తినగలం. తను తినిపిస్తానని చెప్పిందిగా. తనేమైనా మన మమ్మీయా తినిపించడానికి? నేను మీ మమ్మీని అను. ఏం కాదు. తను మన మమ్మీ అని డాడీ చెప్పాడు కదా. కాదని నేను చెప్తున్నాను కదా. మీ మమ్మీని అవ్వాలంటే నేనేం చేయాలి? మాతో ఇలాగే మంచిగా ఉండాలి. వద్దు, తనేం చేసినా మన మమ్మీ కాలేదు. ఫస్ట్ అయితే టిఫిన్ తినండి, తర్వాత మాట్లాడదాం. చేత్తో పెడుతున్నావేంటి? స్పూన్తో పెట్టు. చేత్తో తింటేనే టేస్ట్ తెలుస్తుందమ్మా. స్పూన్తో తినడము మన పద్ధతి కాదు. ఎలా ఉంది? చాలా బాగుంది. అను, ఇప్పుడు నీకు. నాకేం వద్దు. కొంచెం తిను అను. స్పూన్తో పెట్టమను. చేత్తో తినొచ్చు కదా అను. బాగుంది కదా? ఖచ్చితంగా బాగుంటుంది. ఏం బాలేదు. నాకు బాగుందిగా. అయితే నువ్వే తిను, నాకేం వద్దు. అలా అనకూడదమ్మా. ఫుడ్ పై అస్సలు అలగకూడదు. అయితే నువ్వు వెళ్ళిపో, మేము తింటాం. నువ్విక్కడే ఉన్నా నాకు తినిపించాలని ట్రై చేసినా నేను తిండి మానేస్తాను. సరే, మిగల్చకుండా మొత్తం తినండి. ఏంటి కీర్తి, తననెందుకు సపోర్ట్ చేస్తున్నావు? తనతో మంచిగా ఉండమని డాడీ చెప్పారు కదా. డాడీ అలాగే చెప్తాడు, కానీ మనం అలా ఉండకూడదు. తను మన మమ్మీ కాదు.
పాపం మనకెంతో సర్వీస్ చేస్తుంది కదా. మనకి సర్వీస్ చేయడానికే తను వచ్చింది అంతే. చిన్నప్పుడెప్పుడో మమ్మీ చేతో తిన్నాం. మళ్ళీ మనకెవరు తినిపిస్తారు? నానమ్మ పెద్దమ్మ పెడుతున్నారు. తింటే వాళ్ళ చేత్తోనే తిందాం, లేదా స్పూన్తో తిందాం. తనతో మాత్రం వద్దు. తనేం తప్పు చేసిందని? తనంటే నీకెందుకంత కోపం? తన వల్లే డాడీ మనకి దూరం అవుతున్నాడు. నువ్వు తనకి సపోర్ట్ చేస్తే నేను నీతో కట్టిఫ్ చేస్తాను. ఓకే ఓకే, టిఫిన్ చేద్దామా? అఖిల్, ఆకలిగా ఉంది. ఏంటి అప్పుడే? అప్పుడే ఏంటే? రోజు ఈ పాటికి 4 కాఫీలు తాగి 4 ఇడ్లీలు తిని 2 వడలు తిని 3 దోశలు తినేవాడిని. అందుకే ఈరోజు రెస్ట్ ఇవ్వండి. కడుపుకి రెస్ట్ ఏంటి అఖిల్? ఫాస్టింగ్ ఉంటే బాడీ శుభ్రపడుతుంది. స్వచ్ఛ భారత్ లాగా నీ స్వచ్ఛ బాడీ తగలయ్యా, కడుపు మాడిపోతుంది. మాడనివ్వండి, మంచిదే. ఏంటి మంచి? నేనెప్పుడు ఆకలితో ఉండలేదు తెలుసా? ఇప్పుడు ఆకలంటే ఏంటో తెలుస్తుంది. అదేమన్నా ట్రిగ్నోమెట్రియా, పైథాగరసా? ఇప్పుడు తెలుసుకొని నేనేం చేయాలి? ఆకలంటే ఏంటో తెలిస్తే అన్నం విలువ తెలుస్తుంది. ఐ నో అఖిల్, కొత్తగా ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసు నీకు? రెస్టారెంట్కో హోటల్కో వెళ్తావు, ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తావు, ఎందుకు మిగిల్చావంటే డైటింగ్ అంటావు. ఇప్పుడు చేయి డైటింగ్. ఇప్పుడు నేనంత ఏం లావుగా ఉన్నా నేను డైటింగ్ చేయాలి? ఆ మాట చెప్పాలంటే నువ్వే బొద్దుగా ఉన్నావు, నువ్వే డైటింగ్ చేయాలి. నేను ప్రత్యేకంగా డైటింగ్ చేయవలసిన అవసరం లేదు. వారానికి ఓ రోజు ఉపవాసం ఉంటున్నాను కదా, అది చాలు నాకు. చాలా అఖిల్, నీ స్పీచ్ వినే ఓపిక నాకు లేదు. బయటికి వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకురా. నో వే, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. పోనీ బిస్కెట్స్ ఉంటే ఇవ్వవే, అవే బిర్యానీ అనుకొని తినేస్తాను. పండగ పూట బిర్యానీ ఏంటి? కళ్ళు పోతాయి. లెంపలేసుకోండి. చెంపదెబ్బలు కాదు, గుంజలు తీయమన్నా తీస్తాను, గోడ కుర్చీ వేయమన్నా వేస్తాను. ఫ్రూట్స్ సలాడ్ అయినా తప్పించు అక్కల్. వాటరే తాకూడదంటే మళ్ళీ సలాడ్ అంటావేంటే? ఆకలితో చచ్చిపోతున్నానే, నీకు పతిభక్తి లేదా? ముందు మైండ్లో నుంచి ఆకలి అనే పదాన్ని డిలీట్ చేయండి. టీవీ చూస్తే ఆకలి వేయడం మానేస్తుందా? నాకు ఆకలి లేదు అనుకున్నావనుకో, ఏమీ ఉండదు. అప్పుడు నేను కూడా అవుతాను. ఆయన ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడా? దేవుడే చెప్పాలా? అత్తయ్య గారు చెప్పారు కదా. ఆవిడకి ఎన్నైనా చెప్తుంది, ఆకలితో చచ్చేది నేను. మీ మామ్ నిన్ను బాగా సుకుమారంగా పెంచింది, ఆకలి కూడా తట్టుకోకపోతే ఎలా? నేను ఆకలికి అసలు తట్టుకోలేని నీకు తెలుసు కదా, ఏదో ఒకటి చేయి పావని. మీకిప్పుడు ఫుడ్ కావాలి, అంతే కదా? అంతే అంతే. గట్టిగా గాలి పీల్చుకుని వదలండి. వదిలాను. మళ్ళీ పీల్చి మళ్ళీ వదులు. ఎంతసేపు ఇలా? సాయంత్రం వరకు. ఆ? గాలి కూడా ఆహారమే. బాగా తిను. సారీ పీల్చు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏం మాట్లాడాలి? కాంప్రమైజ్. సారీ. కాంప్రమైజ్. వెరీ సారీ. కాంప్రమైజ్. సారీ సారీ సారీ. వై? నా ఇష్టం. వచ్చిన ఛాన్స్ ని వదులుకోకు. అచ్చా, మంచి ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు. నువ్వెందుకు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. టిఫిన్ కోసమే కదా? కాదు. నువ్వు అవునన్నా టిఫిన్ లేదు. అను కీర్తులకి మాత్రమే చేశాను. టిఫిన్ అన్నా ఇవన్నీ ఆశపడడు. ఓహో, నా దగ్గర నువ్వు దాచుకున్న చాక్లెట్స్ బిస్కెట్స్ కావాలా? అవి నావి కాబట్టి న్యాయంగా నాకే ఇవ్వాలి. సారీ, స్కూల్ లేదు కాబట్టి అలా ఇవ్వడం కుదరదు. స్కూల్ ఉన్నప్పుడు ఇస్తాను. ప్లీజ్ మమ్మీ, ఆకలేస్తుంది. ఏంటి బన్నీ? నా కన్నా, నా ముద్దుల కొండ, నా బంగారు కొండ ఆకలేస్తుందా నాన్నా? అయ్యో, నా బాబుకు ఆకలేస్తుందే. ఏం కావాలి నాన్నా? ఏం తింటావు బంగారు?
ఆ వేడివేడిగా ఏం చేసి పెట్టను? ఏం పెట్టను ఈ చిన్ని బొజ్జలో? అని అంటాననుకున్నావా? అస్సలు అనను. నీకేం కావాలన్నా వెళ్ళి మీ డాడీని అడుగు.